ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో రామ్మామ మహాలక్ష్మి అత్తయ్య వస్తున్నారు. మహా అయ్యో మహాలక్ష్మి అత్తయ్య మొహం చూడండి, సొట్టలు పడ్డ బిందెలా అయిపోయింది. మరీ అంత దారుణంగా ఏం లేదులే సీత, బిందె కాదు కాని సొట్టలు పడ్డ చెంబులా ఉంది. బిందైనా చెంబైనా సొట్టలు మాత్రం కామన్ అన్నమాట. ఇంకా నయం, ఫేస్ డ్యామేజ్ అయింది. ఏ కాలో చేయో పోలేదు. అసలే మహాలక్ష్మి అత్తయ్యకు అందం పిచ్చి, సొట్టలు పడ్డ మొహంతో ఎలా బ్రతుకుతారో ఏమో. స్టాప్ ఇట్! నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడొస్తే మొహం చుట్టలు పడింది, కాలు చెయ్యి పోలేదు అని కామెంట్స్ చేస్తున్నారా? నేను మీకు జోకర్లా కనిపిస్తున్నానా? ఏ సీత, కిడ్నాపర్స్ ల్యాండ్ లైన్ కి కాల్ చేసినప్పుడు నువ్వే కదా మాట్లాడావు? అవునత్తయ్య, వాళ్ళు జనార్దన్ మావయ్య వైఫ్ ని కిడ్నాప్ చేశామని చెప్పారు. అప్పుడు నువ్వు వాళ్లతో నేను జనా వైఫ్ అని చెప్పాలి కదా. జనా వైఫ్ ఇంట్లోనే ఉంది అని ఎందుకు చెప్పావు? అప్పుడు విద్యాదేవి టీచర్ ఇంట్లోనే మావయ్య పక్కనే ఉంది కదత్తయ్య. తను మాత్రమే జనా వైఫా, నేను కాదా? కాదు అని నేనన్నానా? మీరు మావయ్య భార్యే, విద్యా టీచరు మావయ్య భార్యే. వాళ్ళు నేను జనా వైఫ్ ని కాదు అన్నారు. అవునని ఎంత చెప్పినా నమ్మలేదు. జనాకి ఫోన్ చేస్తే తీయలేదు. ఫోన్ తీసిన నువ్వు నేను జనా వైఫ్ అని చెప్పలేదు. మీరు మావయ్య వైఫ్ అని నేను పనిగట్టుకుని అదే పనిగా చెప్పాలా అత్తయ్య? మీరు భార్యాభర్తలని ఊరందరికీ తెలుసు కదా. పైగా మీరు పొద్దునందరికీ ఫోన్ల మీద ఫోన్లు చేసి అదే మాట చెప్పారు. ఆ కిడ్నాపర్లు కూడా మీరు చెప్పుండొచ్చు కదా. ఒక్కసారి కాదు, 10-20 సార్లు చెప్పాను, వాళ్ళు నమ్మలేదు. మీరలా చెప్పబట్టే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారేమో. అయినా మీరు జనార్దన్ మావయ్య భార్య అని మా అందరికీ తెలుసు. మిమ్మల్ని ఇంకా అలాగే చూస్తున్నాము. మీరు కొంతకాలం ఆగొచ్చు కదా. ఆ కిడ్నాపర్స్ తో మీరే మావయ్య భార్య అని బిల్డప్గా ఎందుకు చెప్పారు? అందరి ముందు నేనే జనార్దన్ భార్యనని ఎగిరెగిరి పడడం ఎందుకు? చూసావా రామ్ తను ఎలా మాట్లాడుతుందో? నేను జనా వైఫ్ నని నమ్మకుండా వాళ్ళు నన్ను కొట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.